నేటి సమాజంలో విడాకులు పెరగడానికి కారణాలండి. ఎందుకంటే చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అంటే కొంతమంది 3 ఏళ్ళకి తీసుకుంటున్నారు, కొంతమంది పెళ్ళైన 6 నెలలకు తీసుకుంటున్నారు, కొంతమందికి 20 ఇయర్స్, 30 ఇయర్స్, 50 ఇయర్స్లో కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. విడాకులకి ఒకళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఒక భార్య భర్త ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇదివరకు సామాజిక వ్యవస్థ వివాహ సమాజం అనేది చాలా బాగుంది. ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఇది మనందరికీ చాలా వరకు ఉన్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ఎవరు కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోలేరు. ఐడెంటిఫికేషన్ ఎందుకు చేసుకోలేకపోతున్నారంటే ఎవరికి వాళ్ళు ఇదివరకు కుటుంబ వ్యవస్థ ఉండేది, కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు చెప్పుకోవడానికి ఇంకో మనిషి లేడు కాబట్టి, అంటే చెప్పుకోవడం తెలిస్తే ఏం చేస్తారంటే వీళ్ళ తల్లిదండ్రులకి ఈ అబ్బాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పుకోవడం వల్ల గొడవలు పెరగడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళలో అది మనం చూస్తున్నాం. అక్కడ గొడవల కన్నా కూడా ఒక గురువును లేకపోతే సంప్రదించవలసిన వాళ్ళని కొంతమంది సంప్రదించేసి, అంటే ఎందుకు సంప్రదించాలి అంటే ఇక్కడ చిన్న గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే విడాకులు తీసుకోవడానికి కారణాలు కూడా చిన్న విషయాలు. ఆయన నాకు సరైన టైం ఇవ్వటం లేదండి అని, లేకపోతే కొంతమంది నా పక్కన పడుకున్నా కూడా నన్ను ముట్టుకోవటం లేదని, ఆర్థిక స్వతంత్రం అంటే డబ్బులు సరిగ్గా ఇవ్వటం లేదని, చిన్న మిస్టేక్స్, టీ పెట్టి ఇవ్వట్లేదని కూడా మనకు విడాకులు అవుతున్నారు. కొంతమంది కోప్పట్లేదని కూడా విడాకులు అడుగుతున్నారు అనేది మన సొసైటీలో ఎక్కువగా చూస్తున్నాం. జాతకాలు కానీ ఈ విషయాలు కానీ, జాతకాలు ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈ విడాకులు అవ్వడానికి కారణాలు కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి కూడా మనం మాట్లాడదాం. కానీ ప్రజెంట్ ఏంటంటే ఈ విడాకులకు సంబంధించినంత వరకు కూడా ఇవ్వడానికి ఇలాంటి కారణాలు అవుతున్నాయి. 50 సంవత్సరాల తర్వాత కూడా కొంతమందికి భార్యాభర్తల మధ్య కూడా కొంత ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. అంటే 35-40 ఇయర్స్ తర్వాత కూడా పెళ్ళిళ్ళై పిల్లలందరూ కూడా మంచి సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకనంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని ఒకళ్ళు అంగీకరించలేకపోవడము. అంటే ఇద్దరు కూడా గొడవలు చేసుకున్న తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెది అతను కానీ అతను ఆవిడది కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ గొడవలు పెరగడానికి కారణమవుతున్నాయి.